అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి జూలై 15 బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలైతే కనిపిస్తున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కూడా కావచ్చండి. లేదా మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనకు దారి తీసే సంఘటన కూడా కావచ్చు. ఈరోజు మీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం సాధారణంగా మీకు అనిపించిన ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఈ వీడియోని తొందరపడి కాకుండా ప్రశాంతంగా ఒంటరిగా మాత్రమే వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని సూచనలు మీ పరిస్థితులతో అనుసంధానం కావచ్చు. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా ముందుకు కూడా కదలవచ్చు. మీకు రావాల్సినటువంటి సమాచారం ఆలస్యంగా వచ్చినా అది మీకు కొత్త మార్గాన్ని చూపించే అవకాశం కూడా ఉంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, మరికొంతమందికి కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి చర్చ, ఇంకొంతమందికి ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని మార్పు కూడా కనిపించవచ్చు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రతి విషయాన్ని 1-2 సార్లు తప్పకుండా ఆలోచించండి. భావోద్వేగంతో కాకుండా వివేకంతో వ్యవహరిస్తే మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే మకర రాశి వారు సాయంత్రం 6:30 లోపు జరిగేటువంటి ఒక చిన్న సంఘటనను కూడా తేలికగా తీసుకోవద్దండి. అది మీ భవిష్యత్తుకు ప్రణాళికలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వింటే రేపటి రోజును మరింత జాగ్రత్తగా మరియు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సూచనలు అయితే మీరు తెలుసుకుంటారు. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి రోజు దినఫలితాలను ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి ద్వాదశ రాశి చక్రంలో 10వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశి స్థిరత్వం, క్రమశిక్షణ, బాధ్యత, పట్టుదలకు ప్రతీకగా భావించబడుతుంది. ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా లక్ష్యం కోసం నిరంతరం శ్రమించే స్వభావం మకర రాశి వారి ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తప్పకుండా మీరు తెలుసుకోండి. మకర రాశి వారు బయటకు చాలా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదువైన మనసు కలిగి ఉంటారండి. ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయాలని కోరుకోరన్నమాట. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి కూడా తీసుకోరు. కుటుంబ బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తారు. చిన్నప్పటి నుండే జీవితంలో ఎన్నో బాధ్యతలు మోసే పరిస్థితులు వీరికి రావచ్చు. అందుకే వీరిలో ఓర్పు, సహనం, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు తమ బాధలను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. అందువల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తమ భావాలను నమ్మకమైన వారితో పంచుకోవడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలు ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారు. మకర రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ మరియు లేత ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్య 5 మరియు 9. ఈ సంఖ్యలకు సంబంధించిన పనులు లేదా నిర్ణయాలు మీకు ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఉత్తర దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు ఈ దిశగా సంబంధించినటువంటి పనులు కొంత అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ బుధవారం మీరు తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడానికి సమయం దగ్గరవుతుంది. సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నమాట. ఇక సాయంత్రం 6:30 లోపు మీ జీవితంలో జరిగేటువంటి సంఘటన గురించి ముందుగానే తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎక్కడ ఉన్న ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితులు మీ జీవితంలో ఒక కీలకమైన సంకేతాన్ని చూపిస్తున్నాయన్నమాట. ఈ బుధవారం మీ జీవితంలో సాధారణంగా మీకు అనిపించే ఒక చిన్న సంఘటన తర్వాత పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీ చెవిన పడవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తితో జరిగేటువంటి అనుకోని భేటీ, లేదా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు జరిగేటువంటి పరిణామాలను ఏమాత్రం నిర్లక్ష్యమైతే చేయకండి. ఆ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం, చెప్పేటువంటి ఒక మాట
కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు. అలాగే కొన్ని విషయాల్లో నిజం మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు మీకు తెలియని ఒక విషయం తెలిసి మీరు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎలాంటి విషయాన్నైనా ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం చాలా ముఖ్యం. అందుకే ఈ యొక్క రాశివారు ఈ వీడియోని చివరి వరకు వినండి. పదే పదే చెప్తున్నాను. ఇక ఈ రాశివారికి బుధవారం ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. కష్టపడే మీ స్వభావమే మీకు బలంగా నిలుస్తుంది. అయితే కొన్ని రంగాల వారు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదే సమయంలో మరికొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగాల్లో ఉన్న వారికి అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరిగే అవకాశం అయితే ఉందండి. పత్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కాంట్రాక్ట్, కమిషన్ ఆధారిత వ్యాపారాల్లో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ప్రతి నిబంధనను పూర్తిగా పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. కోపంతో స్పందించకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులు, లైసెన్సులు, అనుమతులు లేదా ఫైళ్లు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. సహనంతో ముందుకు సాగడం చాలా అవసరం. షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడుల్లో ఉన్నటువంటి వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచి గుర్తింపు పొందే అవకాశం అయితే ఉందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. సమాచార సాంకేతిక అంటే ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలు, సోషల్ మీడియా, యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. గతంలో నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు కావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆహార సంబంధిత వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి సహనం, క్రమశిక్షణ, వివేకంతో వ్యవహరిస్తే చిన్న ఆటంకాలను అధిగమించి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మాటల్లో మృదుత్వం, నిర్ణయాల్లో జాగ్రత్త పాటిస్తే ఈరోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా మళ్ళీ లేచి నిలబడే గొప్ప మనోధైర్యం మీ సొంతం. ఈ జూలై 15 బుధవారం ఆధ్యాత్మికంగా మీకు ఎంతో ముఖ్యమైన రోజు. ఈరోజు భక్తి, విశ్వాసంతో చేసే పూజలు మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని కలిగిస్తాయని సాంప్రదాయ విశ్వాసం. మకర రాశి వారికి శని గ్రహం అధిపతి దేవుడు. మకర రాశి వారికి శని గ్రహం అనేది అధిపతి అన్నమాట. శని భగవానుడు క్రమశిక్షణ, న్యాయం, కర్మఫలానికి ప్రతీకగా జ్యోతిష్యంలో భావిస్తారు. మరి మకర రాశి వారికి అధిదేవత ఎవరంటే శ్రీ మహావిష్ణువు ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. అలాగే శని అనుగ్రహం కోసం శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో ప్రార్థించడం కూడా సాంప్రదాయంలో విస్తృతంగా చెప్పబడుతుంది. రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు. బుధవారం రోజు స్నానం చేసి ముందుగా శ్రీ గణపతిని ప్రార్థించండి. తర్వాత శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి తమలపాకులు లేదా బెతేల్ ఆకులతో పూజ చేయడం, హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః అనేటువంటి నామాన్ని జపించడం ఎంతో మంచిదిగా భావిస్తారు. చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉదయం, సాయంత్రం దీపం వెలిగించండి. తులసి మొక్కకు నీరు పోసి నమస్కరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజు ప్రారంభించండి. అవసరం లేని కోపం, వాదనలకు దూరంగా ఉండండి. చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పచ్చ పెసలు లేదా శనగలు దానం చేయండి. విద్యార్థులకు పెన్నులు లేదా నోట్బుక్స్ ఇవ్వండి. పేదలకు అన్నదానం చేయండి. పక్షులకు గింజలు, ఆవులకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టండి. ఇక నరదిష్టి తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. సాయంత్రం ఒక నిమ్మకాయతో లేదా ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసి బయట పారవేయడం, ఇంట్లో సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయడం, ఆంజనేయ స్వామివారి ఆలయంలో సింధూరం తీసుకొని నుదుటిపై ధరించడం, ప్రతిరోజు ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 11 లేదా 21 సార్లు జపించడం వల్ల నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక చాలామంది జీవితంలో కులదేవత ఆరాధనను ప్రత్యేక స్థానం ఉందని నమ్ముతారు. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం కులదేవతను స్మరిస్తూ దీపం వెలిగించండి. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మకర రాశి వారు ఎవరైనా సరే అండి మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి.